హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక టూర్కి వెళ్తున్నాం. అది కూడా సింగిల్గా కాకుండా మా కంపెనీలో పనిచేసే వాళ్ళందరితో కలిసి వెళ్తున్నాం. సడన్గా ప్లాన్ చేసినాం, పెద్ద ప్లాన్ ఏం లేదు. సడన్గా వెళ్దాం అనుకున్నాం, మా సార్ని అడిగినాం, ఓకే చెప్పేసిండు. సో ఇంకా అదే కంపెనీ బండి తీసుకొని బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే పాపికొండలు అనుకున్నాం, అయితే వెళ్తున్నాం. పాపికొండలకి అయితే బయలుదేరినాం. ఇక్కడ నుంచి 450 కిలోమీటర్స్ ఉంది. చూడాలి ఇంకా అక్కడ వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో. ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది. वीडियो भाभी देखती थे కథ తిడుతుంది అట్లా ఏముండదు కానీ అది కడిగేస్తాను ఆ మాటలు తీసేస్తాను నేను పడతాయి నా మెసేజ్ పెడతావా? నా మెసేజ్ కొనుక్కో తెరిచి కొని కొని కారాడు ఆడు ఒక్క నిమిషం అన్న వస్తే మంచిగా ఉండు రోడ్డు. ఈ రోడ్డు ఏటూరు నాగరం పోయిన దాకా ఇట్నే ఉంటుంది. ఇంకా మనం వర్క్ కల్చర్ అవుతాము అన్న వర్క్ కల్చర్ అవుతాం. ఏటూరు నాగరం దాకా పోదు బండి, మధ్యలో కట్ట ఇటు వెళ్ళిపోతాం. ఏటూరు నాగరం అంటే మళ్ళీ కొంచెం లాంగ్ అవుతుంది. ఏటూరు నాగరం అంటే అది ఊరు పేరు ఉంది కదా. ఏటూరు నాగరమేనా ఊరు? ఇక్కడాపురంలో వర్క్ చేసినాం మనం. టవర్స్ अच्छा रहा है इसमें वीडियो थोड़ा लाइट अच्छा आ रहा है. నైట్ 12 అవుతుంది. సో ఎన్టీపీసీ ఏటూరు నగరం యువతలో ఉంది. సో అది మొత్తం రిపబ్లిక్ డే సందర్భంగా లైట్లతో వెలిగిపోతుంది మొత్తం. భద్రాచలంకి వచ్చేసరికి 12-12:30 అయింది. సో ఈవినింగ్ 5కి బయలుదేరితే 12-12:30 ఏమో అయిపోయింది. సో ఇంక ఇప్పుడు మారేడుమిల్లి రూట్లో ఉన్నాం. ఈ ఘాట్ సెక్షన్లో మా వాళ్ళంతా పడుకుర్రు, నేను మాత్రం డ్రైవ్ చేస్తూనే ఉన్నా. 12 అంటే 12:05 వరకు భద్రాచలం వరకు మా అరవింద్ బండి తీసుకుని వచ్చిండు. 5 నుంచి 12:30 వరకు అతను నడిపిండు. సో ఇంకా 12:30 నుంచి మార్నింగ్ 5 వరకు గుడిసెకి వెళ్ళిపోవాలి మనం. సో ఇంకా టైం ఏమో 4:30, 5:12 అని చూపిస్తుంది. కానీ అప్పటి వరకు రీచ్ అవ్వమో అనేది తెలియదు. ఇంక ఇప్పుడే ఈ ఘాట్ రోడ్కి వచ్చేసాం. భద్రాచలం బయట తినేసి మామూలుగా అప్పుడు 12 అయినా కూడా 1 అయినా కూడా అక్కడ హోటల్స్ ఉంటాయి. ఛత్తీస్గఢ్ పోయే రూట్లో కానీ లేకపోతే ఒరిస్సా పోయే రూట్ ఉంటుంది భద్రాచలం దాటిన తర్వాత. సో అక్కడ హోటల్స్ ఉంటాయి, అక్కడ తినేసి బయలుదేరినాం. ఈ రోడ్ అంతా కొంచెం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అంతా కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సో టైం అయితే 4:30 చూపిస్తుంది. సో అప్పటి వరకు వెళ్తామా వెళ్ళవా అనేది తెలియదు ఇంకా. సో గుడిసె అప్పటి వరకు రీచ్ అవ్వాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే ఈ వీడియోస్ తీయటం అయితే ఏముండదు, ఇంక వెళ్ళిపోవటం. మొత్తం ఘాట్ రోడ్డు కాబట్టి అందరు పడుకోరు కాబట్టి నేను ఇంకా తోలటమే సరిపోతుంది నాకు. చిన్నది గాయపోరి చిన్నది జై జై గమానా రైట్ ఉందారా? రైట్ అంటే గుడిసె రోడ్ టర్న్ రైట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ पोस्ट आ गया. गुडसे क्राफ्ट लैंड टिकट काउंटर आ गया. टिकट काउंटर टर्न हो गया. हमारा बंडी आ गया. एक आदमी है 100 रुपये. आता तुम బండి బండి వాడు ఏం చెప్తాండి లేచింది పట్టు లేత అయిపోయా. నువ్వు ఇంకేసుకో ఫస్ట్. కాల పెట్టిరని చెప్పలే, మళ్ళీ కాల పెట్టిన మళ్ళీ కాలింది అంటారు. అక్క మీరు వడ్డీలే కనపడుతున్నాయి ఇంట్లో.
మస్తు కనబడ్డా. ఇటు చూడు ఒకసారి పిల్లగాలు ఒకటే ఉరుకుతారు. ఆ పిల్లగాడు ఆడికి ఉరుకుతాడు. ఆడికి లైట్ బంద్ చేసి చూడు మంచిగా పడుతున్నావు. ఇటు చూడు మంచిగా పడుతున్నావు అంటే అది ఒకళ్ళు ఇద్దరు ఇచ్చి రిటర్నింగ్ ఫేస్ నువ్వే ఇయ్యలే. ఇక అవి వేసుకొని కూడా హహా అంటాడు. నీ అవన్నీ ఉత్త టీ షర్ట్ వేసుకొని వస్తానా. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్. గుడ్సే थोड़ा निकालता पूरा निकालता పడతాం 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 పొద్దున్న పడకపోతే ఏం చేస్తావు. నీ అవ్వ పాట పాడపడ పాడక ఇని ఇని ఇసుకు పుడుతుంది. నీ అవ్వ కోయి కోయి కోటి కోయి పాడపడ. ఇదేంది సగం సగం వస్తుంది. ఇది ఉన్నావు అయినా ఆఫీస్ ఓవరా ఉన్నావు కదా. మగారం అయితే కాదు నువ్వు చెప్పినట్టే ఎవరన్నా తీసుకు ఎవరికి ఏమటా బాబాయ్ ఇటు చూడు. నా లెక్క నీ లెక్క ఎవడొత్తలేడు కావచ్చు చొక్క టీ షర్ట్ వేసుకొని. అమ్మ ఎక్కిన అటు ఇటు. అబ్బా ఎట్నో అట్లా కష్టపడైతే పైదాకా వచ్చినాం. సో ఇంకా అంత మబ్బులు అయితే ఈరోజు లేవు, కానీ సూర్యోదయం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం. చంద్రుడు అయితే మంచిగా కనబడుతుండు. చంద్రుడు ఉన్నాడు కానీ సూర్యుడు మాత్రం లేడు. సో అతని కోసం ఇంకా వెయిటింగ్. ఎంతసేపు పడుతుందో తెలీదు. సో ఇక్కడ లెక్క పదైతే అరవింద్ సాబ్ బిజీ ఉన్నాడు. రావాలే సూర్యుడు. ఏడికి రమ్మంటావు సూర్యుడు రావాలే. ఎలా అయింది? రావాలే రావాలే ఏంటండి సూర్య గారు రావాలండి. నీకోసం కరీంనగర్ నుంచి వచ్చినారు. నీకోసం కరీంనగర్ నుంచి వచ్చామండి. అత్త గడ్డి ఎగిరేసినావు అదొకటి రావచ్చు చెప్పలేదు. అరే చూసుకోకుండా మాట్లాడతా మళ్ళీ కడిగి తగ్గింది డైరెక్ట్ అంటాం. మరి ఎవర్రా మీరంతా ఇప్పుడు వీడియో పెట్టి ఇటు చూడు. టోల్గేట్ కాడ ఆగలే కానీ వచ్చాడు సూర్యుడు. కానీ వీడియో ఇస్తున్నావా? చెప్పాలి కాబట్టి యూట్యూబ్ లో వస్తావు కదా. ఇదే అంట వీళ్ళు. ఇంతసేపు వెయిట్ చేస్తే ఆ సూర్యుడు కూడా ఇప్పుడే బయటకు వెళ్తుండు. సో ఇంకా ఈ వీడియో తీసుకొని కొంచెం అక్కడ వెయిట్ చేసి ఆయన ఏదో దేంట్లో తీస్తాను. ఆయన గుడిసె వచ్చినాం, అయిపోయింది. గుడిసె కాలిపోయింది, పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. మొత్తం కాలిపోయింది గుడిసె. ఎండ వచ్చిందంటే ఇంక ఈడేం పని ఉండదు. మనిషి రావా, నువ్వు ఏడవైనావు. మనిషి రా, ఇట్రా ఒకసారి వస్తే ఒక వీడియో తీసుకో. బ్రేక్స్ పడుతుంది ముందర కాదు, ఇక్కడ వాడు బ్రేక్స్ పడుతుంది. నారాజు నీ ఫోన్ వీడియో తగ్గదు. నీ ఫోటో ఇస్తా. బండ్లు ఎన్ని ఉన్నాయి? బండ్లు కూడా గట్టినే ఉన్నాయి.
ఇదంతా అదే కదా జరిగింది. ఈ ఎండ కొంచెం పైకి వస్తే కానీ అప్పుడు కెమెరా మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇవాళ. ఫోన్ మాత్రం లేదా మామూలు వల్ల అసలు అయిపోయింది. గుడిసా చూసినాం, పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్స్ అంటున్నావు. ఇంకా మళ్ళీ రాను. ఇది 2వ సారి అయిపోయింది, 3వ సారి ఇంకా రావటాలు గుడిసే. అసలుగా నిన్న సాయంత్రం 5:30కు బయలుదేరి మళ్ళీ 5:30కి ఇక్కడికి వచ్చాం. 12 గంటలు బండి ఆపిందే లేదు కరీంనగర్ నుంచి ఇక్కడ వరకు. ఇక బండి ఆపిందే లేదంటే ఆపలేదు అనుకుంటారా ఎవరైనా? మొత్తం నువ్వు బలిగా ఉన్నావు. అది వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు అని అడుగుతున్నావు. అట్టే చెప్తాం ఫ్రెండ్స్. ఆపడం అంటే స్టే చేయడం అన్నట్టు అర్థం. ఆపడం అంటే ఆపటం కాదు. ఏమో 12 గంటలు అయితే జర్నీ చేసినందుకు వ్యూ అయితే దొరికిందిగా, చూసినాంగా. ఓకే కదా, బాగా. ఇంకా గుడిసెకు టాటా. దిగేటప్పుడు ఉంటుంది, దూల తీరుతుంది. ఎక్కించేటప్పుడు బాగానే ఎక్కించినాం బోలేరు కానీ. ఇది అలా పెట్టకు ఫ్రెండ్స్. ఈ పచ్చవి మంచిగా ఉన్నాయి కానీ పచ్చ కలర్లో ఈ ఇల్లులు అక్కడ ఉన్నాయి. గిన్నె ఆడ 2 ఇక్కడ 4 ఉన్నాయి. గయ్యే కదా, అన్ని గుడిసెలే ఉన్నాయి. అందుకే గుడిసె అని పేరు పెట్టినట్టు. ఏం ఆలోచనలు వస్తాయో మీకు? పైకెక్కి దిగుర్రి మీరు. తీస్తా అంటే వీడియోలు రివర్స్ చేస్తా బండి. అది గుడిసె విలేజ్కి వెళ్ళే కింది దారి. అక్కడే మన పుష్ప శ్రీవల్లి సాంగు, అవి పుష్ప అన్నీ షూటింగ్ తీసింది. అంతా రౌండ్ కింది దిగి అక్కడ వెళ్తే 4 గుడిసెల కింద, అటు 3 గుడిసెలు ఉన్నాయి అంతే. ఇంక ఇదే లాస్ట్ వీడియో. ఇంక ఇక్కడ నుంచి మేము కిందికి వెళ్ళిపోతున్నాం. టాటా, బై బై టు గుడిసె. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.